పండుగలకు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏపీ పూతరేకులు, కాకినాడ కాజాలు, ఇదే తరహాలో తెలంగాణ బైంసా గేవర్ స్వీట్ సంక్రాంతి స్పెషాలిటీగా మారింది. సంక్రాంతి సందర్భంగా తయారు చేసే రాజస్థానీ స్వీట్ కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దేశ విదేశాలకు గేవర్ స్వీట్ ను పంపిస్తుంటారు తయారీదారులు. ఆంధ్రప్రదేశ్లో పూతరేకులు, కాకినాడ కాజాల్లాగే రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలో రాజస్థానీ స్వీట్ గేవర్ ఫేమస్. సంక్రాంతి సమయంలో ప్రత్యేకంగా ఈ గేవర్ స్వీట్ లభిస్తుంది. వ్యాపారం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు రాజస్థానీలు. మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న భైంసా డివిజన్ రాజస్థానీల వలసలు ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతి సమయంలో వీరు తయారు చేసే గేవర్ స్వీట్ క్రమంగా ఇక్కడ ఫేమస్ అయింది. ఇది వేరే రాష్ట్రాల నుంచి భైంసాకు కూడా మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ వచ్చి దాన్ని తీసుకెళ్లడం బాగా మంది జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్వీట్లు కూడా చాలా రకాలుగా ఫేమస్ ఉన్నాయి. అందులో ఈ స్వీట్ బాగా ఫేమస్ ఉంది. తింటే ఇది బాగుంది. మేము ఈ సంక్రాంతి టైంలో 5 kgs అలా తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ స్వీట్ గేవర్ భైంసా పట్టణంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. 4 రకాలుగా దీన్ని తయారు చేస్తారు. ఇందులో మలాయ్ గేవర్ ప్రత్యేకం. సంక్రాంతి నుంచి నెల రోజులు ఈ స్వీట్ ను తయారు చేసి అమ్ముతుంటారు. ఈ కోసం మాకు డిమాండ్ ఎక్కువ ఉన్నది. బయటికి దిగి మాకు ఆర్డర్ వస్తుంది ఫోన్ మిలానే ఇట్లా తయారు చేసి అన్న 5 గేవర్లు 10 గేవర్లు ఇట్లా పొద్దున్న పేక్ చేసి రాత్రి ఫోన్ వచ్చేస్తారు. మేము పొద్దున్న ఆ టైంకి వస్తా, 10 గంటలకు వస్తా, ఎవరైనా చెప్తే 12 గంటలకు వస్తా, మొత్తం రెడీ చేసి పెట్టి ఉంటున్నారు. మాకు ఆర్డర్ ఇప్పుడు నాందేడ్ దిగి వచ్చింది, ఒకటి నిర్మల్ దిగి వచ్చింది, నిజామాబాద్ దిగి వస్తుంది, మాకు ఈ పక్క టూర్లో వస్తుంది. మాకు రేట్ కూడా అంతా తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 600 కిలోకు ఇది పడతలేదు కూడా. మేము ఎందుకు చేస్తున్నాం అంటే దూరం దిగి అన్ని కస్టమర్ రావాలా, తీసుకుపోవాలా మా దగ్గర. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మైదా, పాలతో గేవర్ స్వీట్ ను తయారు చేస్తారు రాజస్థానీలు. 4 రకాల గేవర్ స్వీట్ లో మలై గేవర్ కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్వీట్ 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మిగతా గేవర్లు 2 నెలల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినా రుచి తగ్గదు, చెడిపోదంటున్నారు తయారీదారులు. ఈ గేవర్ స్వీట్ కోసం సంక్రాంతికి 3 నెలల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు జనం. దీన్ని దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు సంక్రాంతి తోఫాగా పంపిస్తారు స్థానికులు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకతో పాటు అమెరికా, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తుంటారు. అంతర్జాతీయంగా భైంసా గేవర్ స్వీట్ కు మంచి గిరాకీ ఉంది. 10 ఏళ్ల నుంచి గేవర్ స్వీట్ ను సరిహద్దు జిల్లాల్లో తయారు చేస్తున్నా భైంసాలో తయారు చేసే గేవర్ రుచిగా ఉంటుందని చెబుతున్నారు జనం. మళ్ళీ నార్మల్ అయితే మేము తీసుకుంటాము. మామూలుగా పిల్లలకి ఇట్లా వచ్చిందంటే విత్ కోవతో ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు అయితే బయటనే తయారు చేసేటోళ్ళు, మరి ఇప్పుడు అది బట్టీలో తయారు చేస్తారు. సపరేట్ బట్టి ఉంటుంది అట్ట, మళ్ళీ ఎప్పుడు తయారు చేయరు. అది సంక్రాంతి అప్పుడు దొరుకుతుంది కాబట్టి పంపరా అని చెప్పేసి పంపిస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు కూడా దీన్ని ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ స్వీట్ మా ఇంటికి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. దానివల్ల మా యొక్క స్నేహబంధం అనేటువంటిది ఇప్పటి కూడా కొనసాగుతున్నాం. ఇట్లా నోట్లో పెట్టలేట కరిగిపోతుంది. మన ముదోల్ తాలూకాలో ఇక్కడ ఇట్లా గేవర్ దొరకది. మా చుట్టాలు ఎక్కడన్నా పోతే మీ భైంసా గేవర్ తేనె అని మాకు ఇట్లా అడుగుతారు. ఈ గేవర్ది బాగా పేరు, వారు బాగా మంచిగా తినదలిగి బాగా మంచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న భైంసా గేవర్ స్వీట్ తయారీ కేంద్రాలను ప్రభుత్వం కుటీర పరిశ్రమగా ప్రోత్సహించాలంటున్నారు స్వీట్ మేకర్స్.